ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ హైదరాబాద్లో వరంగల్ ఏక సమయంలో జరుగుతున్నందులకే దేవునికి వందనాలు. రండి, అందరికీ వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటికే టైం అయింది. రండి. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆస్వాదించును గాక. చిన్నగా ప్రార్థన చేద్దాం. మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఎదుగో ప్రభువా, ఈ ఉదయకాలములో తండ్రి నీ కృప ద్వారా నీ సేవకుని అభిషేకించి వేకునే సిద్ధపరిచి నడిపించులకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా పొద్దుగల లేచి ఇక్కడికి నడిపించబడము తండ్రి ధన్యకరంగా నేను భావిస్తున్నానయ్యా. ఈ కృప ద్వారా ప్రభు సండే స్కూల్లో కొంతసేపు గడపటానికి, అలాగనే ప్రభు ఈ సమయంలో తండ్రి ఆరాధనలో ప్రభు నీ బిడ్డలకు పరిచయం చేయుటకు కృప చూపించలకే వందనాలు తండ్రి. నీ సేవకుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచి వారికి తగిన విధంగా పరిచయం చేయుటకు, వాక్య పరిచయం చేయుటకు నీ అభిషేకం ద్వారా మాతో మాట్లాడటానికి నీ వాక్యం ద్వారా అందరినీ సంధించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపా నీ అంతముడుగాక. దుష్టత్వము అయ్యా, చెడు ఆలోచనతో, చెడు మాటలతో, చెడు క్రియలతో ప్రభు ఉండకుండా అందరూ ప్రక్షాళన అవుటకు, అందరూ పరిశుద్ధపరచబడుటకు, అందరూ యెహోవా చూసుకుననే స్థలానికి రాబడ్డాము గనుక ఆయన మనకు గొప్పగా పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన యొక్క విమోచన కలగజేస్తాడు అని అందరిలో విశ్వాసము ద్వారా నీ వాక్యము అపేక్షతో ప్రభు వినుటకు సహాయం చేయము. ప్రభు పరిచయం చేయటకు ప్రభు నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయము. హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ ఈ చూస్తున్నవారు, చూడబోతున్న వారందరినీ ప్రభావితం చేయటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా తాకుమని, ముట్టుమని, వాక్యం ద్వారా వాళ్ళను అయ్యా కదిలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వినేందుకు వందనాలు. అందరూ వినిపించుకుని చెవులు గ్రహించే మనసు అందరికీ ప్రసాదిస్తామని ప్రభా అయ్యా మాతో అందరితో మాట్లాడుతున్నామని నమ్ముచ్చు. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చుందాం, మంచి కూర్చుందాం. దేవుని బిడ్డలారా, హైదరాబాద్లో సెలవు ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా, శ్రావణ్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంఘ బిడ్డలారా, అలాగనే ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి బిడ్డలకందరికీ ప్రేమపూర్వకంగా మరొకసారి మరి మీకు శుభ ఆశీస్సులు కలుగునట్లుగా అందరినీ ఆహ్వానిస్తూ వాక్యానికి సిద్ధపడాలని మనవి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగమును ఆదికాండము 22వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. అయితే అబ్రహాముకు ఏకైక కుమారుడు, అంతకుముందు అబ్రహాం దాసి పేరు హాగరుతో అనుబంధముతో ఇస్మాయిల్ పుట్టాడు. బట్ వాగ్దాన కుమారుడు కాదు. ఎవరు వాగ్దాన కుమారుడు? సారాతో అనుబంధము కలిగినదే వాగ్దాన కుమారుడు. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. వృద్ధాప్యము ముంచుకొచ్చినా కూడా వాళ్ళకి పిల్లలు లేరు. ఎందుకంటే వృద్ధాప్యములో పిల్లలు ఉంటారా? యవన కాలంలో యవన కాలం మొదలుకు నడిడి వయసులోనే పిల్లలు కలగటానికి అవకాశం ఉంది. సత్వం అంతా ఉడికిపోయింది, బలహీనత అయిపోయారు. అప్పుడు ఎవలా కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడిచ్చిన వాగ్దానము చేత వాళ్ళ మృతతుల్యమైన దంపతులతో కూడా దేవుడు అద్భుతంగా, జీవంగా, అసాధ్యానికి, వైద్య శాస్త్రానికి సవాలుగా వారికి అద్భుతమైన కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మాట ఇస్తే పరిస్థితిని చూసి ఇవ్వడు. పరిస్థితి ఎటమాటు అవుతుంది, అంటే అటమాటు అయినట్టుగా ఉంటుంది. అసాధ్యము ఎలాగా? ప్రకృతికి ఇది అనుకూలం కాదు కదా, ప్రకృతి విరుద్ధంగా జరుగుతాయి. అంటే దేవునికి సాధ్యం. దేవునికి సర్వము సాధ్యం. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. సాధ్యం కలిగిన దేవునికి అప్పచెప్తే అద్భుతం చేస్తాడు. ఇదిగో అద్భుతం జరిగింది.
మానవ చరిత్రలో అద్భుతం. అయితే వీళ్ళకు కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుని మీదనే ఎక్కువ ప్రేమ కలిగిన అనుబంధంలో కొనసాగుతున్నప్పుడు అతన్ని పరిశీలించే విధంగా చేశాడు. భక్తి కొంచెం తక్కువ అయిపోయింది, దాని మీద విశ్వాసం కొంచెం మసకబారిపోయింది. సో అతని భక్తి పరిశీలించడానికి, అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుడు, వాగ్దానంతో పుట్టిన కుమారుడు అయినటువంటి ఇస్సాకు, నీ ఒకగానొక కుమారుడిని మోరియా దేశమైనటువంటి ఒక పర్వతం మీద నువ్వు చూపిస్తాను, అక్కడికి పోయి నీ కుమారుని బలి అర్పించు, నా కొరకు నీ కుమారుని బలి అనేది ఈ సన్నివేశాలు మనం చదివినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. అయితే మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇస్సాకు అంటే మనమందరం ఇస్సాకు ప్లేస్లో మనమందరం ఉన్నాం. మనమందరము ఎవరి సంతానము చెప్పండి? ఎవరి సంతానం చెప్పండి? అబ్రహాము సంతానం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఇస్సాకు కడుపున పుట్టిన ఇస్సాకే కుమారుడు కాదు. దేవుడు ఏమన్నాడు? ఇస్సాకు జన్మించక మునిపే వారు ఊరు అనే కల్దీల దేశం, ఈనాడు ఇరాక్ ఉన్నటువంటి ఆ ప్రాంతము ఊరు అనే పట్టణం నుంచి తీసుకొచ్చింది కదా. అప్పుడే అన్నాడు, నీ సంతానం ఇసుక రేణువులు అంతా. ఇసుక రేణువులు సముద్రం ఒడ్డున ఉంటుంది కదా, ఇసుక రేణువులు అంతా సంతానము. తర్వాత ఆకాశ నక్షత్రాలు చూడు, అంత సంతానం. మరి ఇస్సాకు పుట్టినప్పుడు అంత వాగ్దానం అంటే నెరవేర్చబడ్డదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు యొక్క కుటుంబం విస్తరించబడితే మా అంటే ఇజ్రాయెల్ ప్రజలుగా మారిపోయారు. కానీ వాళ్ళు ఏ పార్టీ చెప్పండి? హైదరాబాద్లో ఉన్న జనాభా అంత ఉన్నారు. ఇంకా అదే ఆ హైదరాబాద్ జనాభా ఎక్కువ ఉంటుంది, 1 కోటి చిల్లర ఉంటుంది, 1,20,00,000 ఉండొచ్చు ఒక 2-3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 1,20,00,000 అంటే ఇప్పుడు మించిపోలేదా? ఎందుకంటే కొంతమంది నిపుణులు అంటారు, తెలంగాణను లెక్కలు పెట్టేవాళ్ళు అంటే లెక్కలు చూసేవారు హైదరాబాద్కు ఏటైట తెలంగాణ నుంచి ఒక 5,000 మంది పోతారు ప్రతి డిస్టిక్ నుంచి ప్రతి మాసం పని చేసుకోవటానికి, చదవటానికి, రకరకాల కారణాల వల్ల. అయితే మనం అనుకుందాం వేరే రాష్ట్రం, ఇప్పుడు మన రాష్ట్రం, మన తెలంగాణ వాళ్ళు ఉన్నారా? అసలు హైదరాబాద్ తెలంగాణ వాసులు ఒక 20% ఉండొచ్చు నేను అనుకుంటాం. ఆంధ్ర వలసదారులు ఎక్కువ ఉన్నారు, ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉన్నారు. వారంతా కలుపుకుంటే తెలంగాణలో రాజధానిలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నవారు మనం కలుపుకుంటే 1,20,00,000 పైచీలకి కానీ తక్కువ లేదు. దాంట్లో కొద్దిమందే ఉండొచ్చు మన తెలంగాణ వాసు. జిల్లాలో ఉంటారు, కానీ రాజధానిలో తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువగా వేరే రాష్ట్రాలు లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్న సెటిలర్ ఉన్నారే, ఆంధ్ర సెటిలర్, వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళు కూడా 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడనే పుట్టి అంటే అక్కడనే స్థిర నివాసం ఉంటే వాళ్ళు తెలంగాణ వాసులుగా అయిపోతారు. ఆ జనాభానే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో లేరు. మరి ఆకాశ నక్షత్రాలు ఎలా అంటే వాగ్దానంతో కూడినది. ఆ యొక్క అబ్రహాం యొక్క కడుపులో ఆ వంశావళిలోనే ఇస్సాకు సాదృశ్యంగా ఉన్నాడు, క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అతడి పరమ ఇస్సాకుగా పుట్టి ఏం చేసింది తెలుసా? మనందరినీ రక్షించాడు, అన్యులు ధన్యులందరినీ. అంటే ఇజ్రాయెల్ ప్రజలను ఇంకా అనేక అన్యులను కూడా రక్షణలో నడిపించినప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము మనమందరము ఆకాశ నక్షత్రంలాగా, ఇసుక రేణులాగా మనం కూడా అబ్రహాం సంతతిలో చేర్చబడ్డా. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అయితే మనమందరము ఇస్సాకు, ఆ పరమ ఇస్సాకు ద్వారా విమోచింపబడిన మనమందరము ఇస్సాకు బదులుగా ఆ మోరియా కొండ పైన ఒక యెహోవా పర్వతం ఉందే, అక్కడ ఇస్సాకు తప్పించబడి ఒక పోటేలు వధించబడ్డది. ఆ పోటేలే ఆ గొర్రెను ఎవరు చెప్పండి? యేసయ్య. యేసయ్య మనల్ని రక్షించటానికి మన తరపున, మన స్థలంలో ఇస్సాకు తరపున ఏ విధంగా గొర్రె వధించబడ్డదో మన తరపున యేసయ్య వధించబడి ఆయన ప్లేస్లో మనల్ని రక్షణలో నడిపించాడు. ఆయనది మనకిచ్చాడు, మనది ఆయన యేసయ్య తీసుకున్నాడు. ఇప్పుడు మనమందరం ఎవరి సంతానంగా అయిపోయామో? అబ్రహాం సంతతిగా అయిపోయినాం. హల్లెలూయా చెప్పండి.
అబ్రహాము సంతతిగా అయిపోయిన మనము ఏడికి రావాలండి? ఈ యెహోవా పర్వతానికి రావాలి. ఏడికి రావాలి? నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవస్థలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, శ్రమలున్నా ఏడికి రావాలి? యెహోవా చూచుకునే స్థలమైన ఆ మోరియా కొండ పైన యెహోవా పర్వతం వైపు రావాలి. అక్కడనే దేవుడు చూసుకుంటాడు ఈ సమస్య. నీకు ఆర్థిక ఇబ్బంది ఉందా? ఎస్, ఆ సమస్యలలో నేను విడిపిస్తాను. అనారోగ్యం సమస్య ఉందా? అనారోగ్యం నుంచి దేవుడు అద్భుతమైన స్వస్థత అనుగ్రహిస్తాడు. నువ్వు ఈ లోకంలో ఎన్ని బాధలు నీకు ఎదుర్కొంటున్నావు, అనుభవిస్తున్నావు, ఆ సమస్యలో నీకు విడుదల ఉంటే విశ్వాసంగా ఆ పర్వతం దగ్గరికి వస్తే. ఎందుకంటే యెహోవా చూచుకున్నది కదా. అదే హెబ్రీ భాషలో ఏముంది? యెహోవా చూచుకున్న తెలుగులో యెహో ఈరే అంటే ఏంటిది? యెహోవానే చూసుకుంటాడు. నీకెందుకు బాధ? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు గాయ గతరగల అవుతున్నావు? ఎందుకు మరి దిక్కులు చూస్తున్న నా సమస్యకు ఎవరు పరిష్కరిస్తారని వాపోతూ కృంగిపోయే, దిగాలుగా మరి అగాధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా చూచుకునే స్థలం ఉంది. అది యెహోవా పర్వతము. ఆ యెహోవా పర్వతం దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ సమస్యకు జవాబు దొరుకుతుంది. నీ సమస్యకు సమాధానం నీకు దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే భౌతికమైన సమస్యను విడిపించటానికి దేవుడు ఇష్టపడతాడు. దానిలో సందేహం లేదు, అనుమానం లేదు. నీకు సమాధానం. కానీ సమస్య మూలము తీసేస్తాడు దేవుడు. మళ్ళీ నీకు ఏం చేస్తాడు? మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు రాకమాంతాయా? మళ్ళీ అనారోగ్యం రాకమంతేదా? ఒకరోజు నిన్ను బాగు చేసి ఆర్థిక స్తోమత నిలబెట్టి నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అనారోగ్యం రాకుంటుంటుందా? ఆర్థిక ఇబ్బందులు రాకుంటుంటాయా? సమస్యలు రాకుంటుంటాయి? ఈ భూమి మీద ఉండని రోజులు సమస్య ఒకటి కాకుండా ఒకటి ఎదురవుతూనే ఉంటా. ఎదుగో అదొక సమస్య, ఇదొక సమస్య, నిద్రొక సమస్య. ఎవరు? శాంతమ్మా పాపం నారాయణ దంచుకొని నిద్ర లేకుండా చేసుకుంది. ఇప్పుడు అదొక సమస్య. ఏం సమస్య? నిద్ర ఒక సమస్య. ఎంతో ఆసక్తి కలిగి ఉన్న నేను దేవుళ్ళ గడపాలని వచ్చింది విశ్వాసంతో. కానీ అక్కడేం శోధన గురవుతుంది. శోధన గురవుతారు. ఏదో ఒక గురి, నొప్పులతో, బాధతో, వేదనతో. ఊరికి నేస్తామా? భక్తి ఉంటేనే వస్తాం కదా. కానీ ఎటు కాకుండా చేయటానికి సాతను ఉంటాడు. నువ్వు పో చర్చికి రాకుండానే ఆటంకం చేస్తాడు. ఏదో పిల్ల అడ్డం వచ్చినాడు, కుక్క అడ్డం వచ్చినాడు, లేకపోతే చుట్టాలు వచ్చినాడు, ఏదో ఒకటి. అప్పుడే ట్యాప్ రావడం, అప్పుడే లోన్ ఇవ్వటానికి ఏదో పైసలు అడిగినావు కదా అక్క, వదనమ్మా ఇప్పుడు మాకున్నాయని అప్పుడే అది ఆదివారం చర్చికి వచ్చే ముందే పిలిచి ఇస్తారు. ఇప్పుడు మనకు 50,000 కావాలా, ఇప్పుడు 20,000 కావాలా, 25,000 ఎప్పుడు వస్తుందో నెల రోజుల నుంచి వెళ్ళి అడగంగా వదనమ్మ చూతతి అన్నది కింద తొందరగా ఇస్తా అనుకోలేదు. అది పోయి ఆదివారమే. ఇప్పుడు ప్రార్థనకు రావాలన్నా అది తీసుకోవాలి అని చెప్పి ప్రార్థనకు రావాలని మనసు ఉంటుంది. కానీ మనకు శోధన తొందరగా ఏంది? మనకు డబ్బులు అక్కర్లే కాబట్టి ప్రార్థనకైతే ఇది కూడా పోతుంది ఛాన్స్ అని చెప్పి దీని మీద నమ్మకం లేకుండా ఏమైపోతాం రమేష్? మొత్తం 20,000 తీసుకొని ఇప్పుడు కాకుండా వచ్చే ఆదివారం పోవచ్చులే. కానీ ఈ సమస్య మరి ముందు పడే సమస్య మరి పైసలతోనే పోయేటట్టున్నదని చెప్పి మనం భౌతిక వైపునే, బలహీన వైపునే మనం నిర్ణయం తీసుకొని మనం శోధనకు గురవుతాం. అవునా కాదా? ఇంతెందుకండి, అంత పెద్ద పెద్ద విషయాల కంటే ట్యాపు దినం తప్పిసి దినం వచ్చేది కాలం కాక ఒక నెల రోజులు వెనకబడ్డది కాలము, వర్షం లేక. ఈ జూలైలో కూడా 5 రోజులు అయింది, ఇంకా మబ్బు పట్టే ఉంటుంది, భ్రమింపజేస్తుంది. కానీ వర్షం రాదు, ఇగస్తుంది అని అట్టట్లా ఒక్కొక్క చుక్క. దాహమైన వారికి ఒక్కొక్క చుక్క ఉండే ఆ ఒక్క చుక్క కూడా ఎంత ఇంకా 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 అనేది అపేక్ష పోతలేదు, ఆ దాహం తీరుతలేదు. అట్లాంటి వర్షం భ్రమింపజేస్తలేదా చెప్పండి? వ్యవసాయదారునికి అట్లనే ఉంది. ఇక వర్షం వస్తలేదు కాబట్టి వర్షం రాకపోతే మనకేంటి ప్రాబ్లం అంటే వర్షం లేదు కాబట్టి భూజలాలు భూగర్భంలో ఎండకపోతుంది వాటర్. కాబట్టి మనకు వాటరు దినం తప్పి దినము రావాల్సిన ట్యాప్ వాటరు కొందరు రెగ్యులర్గా వస్తుంది, కొందరు దినం తప్పి దినం. ఇప్పుడు దినం తప్పించే దినము రెగ్యులర్గా పోయి ఇప్పుడు 3 రోజుల కోసం వస్తుంది వాటర్. అది కూడా గంట సేపు ఇవ్వాల్సిన వాటరు అరగంటనే వస్తుంది. వాటర్ లేక మరి అందరికీ సప్లై చేయాలి కదా. అలాగా శోధన గురవుతున్నా. అదే పోయి నేను అనుకుంటే హైదరాబాద్లో 4 రోజుల నుంచి వస్తలేదు, ఈరోజు వచ్చిందని అనుకుంటారు. ఎందుకంటే ప్రార్థన సమయంలో వస్తే ఇవి ఇలాంటి
మరి 4 రోజుల నుంచి వాటర్ లేవు. అట్లా స్నానం ఎట్లా అంటే చేయకుండా ఉండద్దు కదా అని ఏదో తుడుచుకున్నట్టుగా, లేకపోతే మీద అట్లా 2-3 మంకులు పోసుకున్నట్టు చేసి ట్యాప్ మంచి సమృద్ధికి వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు మంచిగా సంపూర్ణ స్నానం చేద్దామని, బట్టలు పెడదామని ఎన్నో ఆశలు ఉంటాయి కదా. బట్ ఎప్పుడు వస్తుంది? ప్రార్థన సమయంలోనే, సావసం సమయంలోనే వస్తుంది. అప్పుడు శోధనకు గురవుతాం. పాస్టర్ ఎందుకు రాలేదంటే ట్యాప్ వాటర్ కదా, చిన్నదానికి నీకు చిన్నది కానీ మాకు పెద్దది పాస్టర్, నీకేం తెలుసు, నా కంపు నాకే కొడుతుంది. సో ఉగ్గపట్టి ఈరోజు వచ్చింది, మరి ఆ కంపు పోగొట్టాలంటే మరి ప్రార్థన సమయంలో వచ్చింది. కాబట్టి స్నానం చేయకుండా ఎలా వస్తాం పాస్టర్? ఇదొక పరిశుద్ధత. మళ్ళా దేవుడు ఏమంటే తెలుసా, సమయం వచ్చినప్పుడు కొన్నిసార్లు చేతులు కడుక్కోవడానికి అది సిస్టమేటిక్. బట్ అప్పుడప్పుడు చేతులు కడుక్కోకుండా అన్నం తినవలసి వస్తుంది. చేతులు కడుక్కుంటేనే అన్నం తింటా అంటే కడుపు మానుతుంది కదా. సౌలతి ఉంటే చేయాలి, లేకపోతే ఏం చేసాడు? చిన్నప్పుడు బతకం అన్నమాట. చేతులు ఎవరికైనా కానీ చేతులు తెల్లగానే ఉంటాయి కదా. ఇట్లంటే నా చేతులు తెల్లగా ఉన్నాయి చూడు, ఇది మంచిగా తింటాని అట్లా ఆడుకొని, మైదానంలో ఆడుకొని, గ్రౌండ్లో ఆడుకొని అట్లనే తినేవాడిని. ఎందుకంటే ఏమనంటే చేతులు కడుక్కున్నా అంటే కడుక్కుని తెల్లగలేవా, అందరూ తెల్లగా ఉంటాయి, నీదేంటి అరచేతులు ఎవరికైనా తెల్లగా ఉంటాయి. సో అలాగా లండు అంటే అది గద్దించవచ్చు, కొంచెం ఆడుకోవచ్చు కదా అని మనం గద్దించవచ్చు. కానీ సౌలతి ఉన్నా కూడా మనం కడుక్కోలేకపోతే అది వేరే. కానీ మనకు సౌలతి లేదు కదా కడుక్కోవటానికి, నీళ్ళ దొరుకుతలేవు, అక్కడ వాటర్ లేదు, మన కొదవ ఉంది, తాగటానికే గదనంగా ఉంది అన్నప్పుడు చేతులు కడుక్కోకుండా తింటే అది కొంపలేమో అంటుకపో, దేవుడు పరిస్థితి చూస్తాడు కదా. కానీ కొంతమందికి ఇలాంటి నిష్ట ఉంటుంది, స్నానం చేస్తేనే చర్చికి పోతాను అంటే వాటర్ లేని ఎక్కడ స్నానం చేస్తాం? మరి అందుకోసం వాటర్ లేవు కనుక నేను రాలేదు పాస్టర్. ఎందుకు రాలేదంటే వాటర్ లేవు, వాటర్ ఉంటేనేమో నేను కడుక్కునేవాడిని, స్నానం చేసేవాడిని. స్నానం చేయలేదు కాబట్టి నేను చర్చికి రాలేదు. అలా స్నానం చేయకుండానే దేవుడు హృదయం చూస్తాడు కదంటే, లేదు మంచిగా అనిపేది పాస్టర్, నేను స్నానం చేయకపోతే అంత మంచిగా అనిపేది. అదే పరిశుద్ధం లేకుంటే అతను నీకు పరిశుద్ధ పాడు కాదు. కొంచెం తొందరపడి మాట్లాడినా కదా. పరిశుద్ధత అనేది నువ్వు కోరుకునే పరిశుద్ధత కాదు, దేవుడు కోరుకున్న పరిశుద్ధత నీ హృదయానికి సంబంధించి అది కావాలి. ఈ శరీరం ఎప్పుడైనా నువ్వు ఎంత పరిశుద్ధత ఉండే ఇది పాడవలసిందే కదా. కానీ మనకు ఆరోగ్యం కావడానికి రోజు స్నానం చేయాలి. కానీ పరిస్థితిని బట్టి నీళ్ళు దొరకకపోతే నువ్వేం చేస్తావు? అలాగే నువ్వు ప్రార్థనకు ఆటంకంగా ఉంటావా? నేను స్నానం చేసినా సమయం వచ్చినప్పుడు స్నానం చేస్తే మంచిది, నీళ్ళు లేకపోతే ఏం చేసుడని చెప్పి మంచిగా తయారై మనం రావాలి. ఎందుకంటే హృదయం చూస్తాడు దేవుడు. నువ్వు స్నానం చేయలేదని దూరం కొట్టాడు, హృదయం చూస్తాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కల దాన్ని గ్రహింపగలవాడే. హృదయాన్ని పరిశుద్ధపరచబడటానికి వస్తున్నాం ఆదివారం. ఈ వారం అంతా ఆ పనులు ఈ పనులు, ఆ చదువు ఈ చదువు అని అనేక చూడడానికి చూస్తే అనవసరమైన ఆలోచనలు వచ్చి మాట్లాడి మనము క్రియలు వాక్యానికి అనుకూలంగా ప్రతికూలంగా చేసి అంతా కూరగాయల గంపలాగా మన హృదయం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధపరచుకోవటానికి ఆదివారం వస్తున్నాం కాబట్టి హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఈ వాక్యము మనం గ్రహించాలి. కానీ అందరిలాగా ఆచారంలాగా ఒక సగటు వాక్యం లేనివాడు ఎలా మాట్లాడతాడో అదే వాక్యం తెలుసు కూడా నాకు మంచిగా అనిపించలేదు స్నానం చేయలేదంటే ఏమన్నట్టు చెప్పి మీరు మెచ్యూర్ అవుతున్నారా అనేది అవుతుందన్నమాట. మీ భక్తి మీ పరిణితి కనబడుతుంది, భక్తి యొక్క పరిణితి, పరిపక్వత. సో అలాగా మనము చిన్న పిల్లల్లాగా చైల్డిష్ లాగా మనం మాట్లాడద్దు. ట్యాప్ రాలేదు కాబట్టి అని రాలేదండి మన ఇంట్లో కూర్చుంటామేంది, ట్యాప్ వచ్చి రాకుండా నేను వెళ్ళాను, సమయానికి వచ్చినా సరే ప్రార్థన పోయి వస్తా, ప్రార్థన పోయి నేను స్నానం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్నానాలు బోనాలని చేసే వరకు టైం పోతుంది అక్కడ, ఇంకా నలుగురితో కదా, నాకు ఒక్కరి కోసం ఆగిపోదు కదా అని పాస్టర్ అయినా విశ్వాసులైనా అందరూ దేవుని సమయం ఒక సమయం అనుకున్నప్పుడు అడిగి రావాల్సిందే, దేవుని కటాక్షం పొందుకునే విధంగా పరిశుద్ధపరచుకోవాల్సిందే కదండి. కాబట్టి ఎవరు కూడా ట్యాప్ వచ్చింది అని చిన్న ఇది చిన్న పిల్లల యొక్క అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు చెప్పాల్సిన సక్కులు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఇదే సక్కులు చెప్తే ఇక మీరు ఏదేమి ఎదిగినట్టుగా నేను బాధపడతాడు కదా, దుఃఖపడతాడు కదా, అలాగా ఉండకూడదు. సరేనా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ప్రార్థన మధ్యలో వచ్చేస్తుంది ట్యాపులు,
రెండో మెసేజ్ లేకుండా కూడా పోతారు దొంగలు, దొంగ గొర్రెలు ఉన్నారు. అలా పోవద్దు. దేవుడు గొప్పగా ఆశీర్వాదం ఇచ్చడానికి ఉన్నది. సరే, దేవుడు ఆశీర్వదిస్తే మీరు నిజంగా చెప్తున్నాను, 20 లీటర్కు ఒక 15, 20 రూపాయలు, 25 రూపాయలు దేవుడు నీకు ఆత్మీయంగా ఆశీర్వదిస్తే భౌతిక పైసలతో కొనుక్కోవచ్చు 2-3 క్యాన్లు కదా. ఇట్లాగ దేవుడి కోసం ప్రయాసపడాలి. అప్పుడు నిన్ను చూసి నీ భక్తిని అభివృద్ధి పరుస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడితే భౌతికంగా నువ్వు దీవించబడతావు, ప్రతి అవసరం తీర్చబడతావు, నేను మహిమార్థంగా ఆర్థికంగా ఎదగలుగుతా. పుండు ఒకడు ఉంటే మందు ఒకడు పెడితే నడవదు. దేవుడు నా మాటలు విని నన్ను పరిశోధించి అంటున్నాడు, నన్ను పరీక్షించమంటున్నాడు. దేవుని మాట విని విశ్వాసంగా నేను లోబడితే నేను ఎలా దీవించబడతాను, ఆ స్వయ అనుభవం మీకు అందరికీ ఉండాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మీరు దేవుని గొప్పగా మహిమపరిచిన బిడ్డలు అవుతారు. అలా పరిణితి చెందాలి మనం, అలాగా పరిపక్వత చెందాలి కదా. అభిషేక్ పేరుకు తగినట్టుగా అభిషేకంగా దీవించబడాలి. అందరూ చేసినట్టు కాదు, ఒక ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడే ఆ పేరుకు సార్థకత ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు యెహోవా పర్వతం ఉంది. ఆ పర్వతము దగ్గరికి వచ్చినప్పుడే అసలు మూలము మనలో పట్టి పీడిస్తున్న ఆ యొక్క నెగటివ్ తనమును, ఆ పాపగుణము తొలగిపోవటానికి, బలహీనం చేయటానికి, అది నేను నుండి తొలగిపోయి వారములో నిన్ను కలవరపరిచిన ఆ తత్వం నుండి కాపాడి నీకు జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలు, మళ్ళీ మీదటి వారంలో నీకు రావాల్సిన, నీకు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఆధ్యాత్మికంగా నీకు దేవుడు ఆశీర్వదించినప్పుడు భౌతికంగా, మానసికంగా, ఆర్థిక అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆదుకుంటాడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా పండి. అయితే యెహోవా పర్వతం ఉంది. అనేక పర్వతాలు ఉన్నాయి తెలుసా. పర్వతాన్ని కొండ అనొచ్చు. హెబ్రీ భాషలో పర్వతాన్ని కొండ అని కూడా మీనింగ్ వస్తుంది. కొండ, పర్వతం, గిరి, ఓకే, శిఖరం మొదలైనటువంటి ఇవన్నీ పర్వతానికి సూచిస్తున్నాయి కదా. అనేక పర్వతాలు ఉన్నాయి. యెహోవా పర్వతము ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్ని దేవత పర్వతాలు వెలిసినట్టుగా లేవు. ఆ యెహోవా దేవుని చూసి, ఆ జీవముల దేవుని చూసి మిగతా దేవతలన్నీ గుట్ట మీద, పర్వతాల మీద వాళ్ళు వెలిసిరన్నమాట. అంటే మనుషులు వాళ్ళ యొక్క ఇష్టదేవులు అంటే ప్రేరేపణ కలిగిన దేవతలను అలా పెట్టారు. అంతకుముందు యెహోవా దేవుడే ఆ పర్వతం మీద ఆశ్రుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ పర్వతాన్ని సూచించేది ఉన్నతమైన స్థితి సూచించేది. పై స్థానము, ఉన్నత స్థలం అనేది ఆ పర్వతం సూచిస్తుంది అన్నమాట. ఈ భూ సంబంధమైనది, ఈ భూ ప్రభావంకు అతీతంగా దేవుని నివాసం ఉంటుంది. చూడు, ఆ గంభీర యొక్క స్థానాన్ని, ఆ ఉన్నత స్థలాన్ని పర్వతంగా మాట్లాడుతున్న దేవుడు. హల్లెలూయా చెప్పండి. అందుకోసం ఇజ్రాయెల్ ప్రజలకు భౌతికంగా పర్వతంగా చూపించి అది ఆధ్యాత్మికంగా క్రీస్తులో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే అన్ని నామాల కంటే పైనామము. అందరూ అన్ని దేవతలు ఏదో ఒక పర్వతం మీద వెలిసారు కదా. కానీ యెహోవా ఆది నుండి ఆయన ఒక పర్వతం ఏర్పరచుకున్నాడు. ఆ పర్వతమే యెహోవా చూసుకును. హల్లెలూయా. ఆ పర్వతం పేరే యెరూషలేం. ఆ పర్వతం పేరే సియోను పర్వతం, లేకపోతే సియోను కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన స్థానికంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది కొండగట్టు. అలాగనే 7 కొండలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. అలానే భువనగిరి కొండ కదా. మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి హైదరాబాద్ బట్టి భువనగిరి కొండ చూస్తాం కదా. జనరల్గా భువనగిరి కొండ కూడా ఉంది కదా. తర్వాత యాదగిరి గుట్ట. అబ్బా మీకెంత, ఇవన్నీ ఆ దేవతలు వెలిసారు కదా. కానీ నిజమైన జీవముల దేవుడు సృష్టికర్త ఒక్కడే. మనుషులు ఏర్పరచుకున్నారు దేవతల రూపంలో, దేవదూతల రూపంలో. దేవునికి వ్యతిరేకమైన దూతల్లో దేవతలు కూడా చలామణి అవుతున్నారు.
కానీ ఆది నుండి దేవుడు తన ఒక పర్వతం ఉంది, ఆ పర్వతము సత్యపురం, ఆ పర్వతం పరిశుద్ధ స్థలమైన పర్వతం, ఆ పర్వతం నీతిపురము, నీతి క్షేత్రం, ఆ పర్వతం దేవుణ్ణి యెహోవా పర్వతంగా అది ప్రతిష్ఠింపబడ్డది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనికి సంబంధించిన ఈ పర్వతకు సంబంధించిన కొన్ని వాక్యాలు చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చదువుదాం. జకర్యా 8వ అధ్యాయము 3వ వచనం. జకర్యా, ఈ పర్వతం యెహోవా చూసుకునే పర్వతం, యెహోవా పర్వతము, ఆ పర్వతం అంటే ఏంటిదో చూపిస్తున్నాడు. చదవండి 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకరు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మళ్ళా నేను సియోను యొద్దకు మరలా వచ్చి, యెరూషలేము సియోన్ అన్నా యెరూషలేం అన్నా ఒకటే, పేర్లు దానికి రెండున్నా ఒకటే స్థలం. ఓకే, పరిశుద్ధమైన స్థలాన్ని ఏమంటున్నారు దేవుడు? సియోను స్థలానికి, యెరూషలేముకు నేను మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును, ఆ సత్యము, దాంట్లో సత్యమును అనుసరించి పురమనియు, ఆ సైన్యములకు అధిపతి అని యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడు. చూడండి దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. యెహోవా పర్వతము, దేవుని సైన్యములకు అధిపతి అయిన యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతమని, సత్యపురమని, దేవుడు నివాసమున్న స్థలము అని దానికి పేర్లు పెడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కోరుకున్న పర్వతం కాబట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ ఆ పర్వతము, ఆ కొండ, సియోను కొండ, ఆ యెరూషలేము పర్వతము, ఆ యెరూషలేములో ఇప్పటికీ రెండు పెద్ద ప్రధానమైనటువంటి మతాలు ఘర్షణ పడుతున్నది. మూడు మతాలు ఘర్షణ పడుతుంది. ఒకటి యూదుల మతము, మా యెరూషలేము ప్రాంతంలో మసీద్ అయిపోయింది, ఆల్ అక్సా మసీద్ అయిపోయింది, డోమ్ ఆఫ్ ది రాక్ తన కట్టారని. ఇప్పటికీ సమస్య. ఇప్పుడు ప్రపంచం యావత్తు యుద్ధాలు జరిగేది దానికోసమే. ఇజ్రాయెల్ ఇరాన్ మీద పడేది, ఇజ్రాయెల్ లెబనాన్ మీద పడేది, యమన్ మీద పడేది, గల్ఫ్ దేశాల మీద సంఘర్షణ జరిగేది ఆ వివాదమే. పాలిస్తున్న వాళ్ళతో యుద్ధం జరిగేది కూడా ఆ వివాదమే. హమాస్ ఉగ్రవాదం ఇజ్రాయెల్ మీద విరుచుకుపడి ఇప్పుడు బలహీనం అయిపోయింది కదా. దేవుడు అంత్య దినాల్లో ఇజ్రాయెల్ పక్షాన ఉంటాడన్నాడు. అది నెరవేర్చబడుతున్న ప్రవచనం. మనం ఏ మతంలో అది అవునన్నా కాదన్నా దేని వాక్య జీవంగల వాక్యమో నెరవేర్చబడుతున్నది. కాబట్టి ఇప్పటికీ అక్కడ వివాదం, అక్కడ పెద్ద తేనె తుట్టి అది కదిలితే ప్రధానమైనటువంటి 3 మతాలు ఏంటిది? ఒకటి యూదా మతము, ఒకటి ఇస్లాం మతము, మూడవది క్రైస్తవ మతం. అక్కడ వివాదంగా ఉందన్నమాట. ఆడక్కడ చర్చి కడదామని వీళ్ళు చూస్తున్నారు క్రిస్టియన్స్. ఇక్కడ అది సొలొమోను కట్టిన దేవాలయం అక్కడనే ఉంది కదా. ఆ దేవాలయం మొత్తం ధ్వంసం చేయబడ్డది. 2 సార్లు కట్టబడి, ఒకసారేమో సొలొమోను కాలంలో కట్టబడ్డది ఆ పర్వతం మీద. దేవుని పరిశుద్ధ స్థలము, అది దేవుని యొక్క నీతి ఆలయముగా, సత్యపురమైన ఆలయముగా కట్టుటకు ఆడ పూనుకున్నాడు దేవుడు, కట్టాడు. వీళ్ళ అవిధేయతను బట్టి అక్కడ దేవుడు తొలగిపోయి, దేవుడు నివాసమున్న స్థలమే అది పరిశుద్ధంగా ఉంటుంది. ఆ అన్యుల్లాగా అది దేవుడు ఉన్నా లేకున్నా అక్కడ ఒక విగ్రహం పెట్టింది కాబట్టి అది క్షేత్రం అని దేవుడు అన్నాడు. దేవుడు ఉనికి లేకపోతే అది ఎందుకు పనికిరాదు. మిగతా పర్వతాలాగా అది కూడా ఎంచబడుతుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉండుటకు దేవుడు పర్వతములో నివాసం ఉండి, ఆ యెరూషలేములో సియోనులో నివాసం ఉండి, సర్వ సమాజమైన ఇజ్రాయెల్ ప్రజలను దీవించటానికి, వారి తోడుగా ఉండి వాళ్ళని ఆశీర్వదించటానికి, వారికి విజయం ఇవ్వటానికి, వారి దేవుని మాట వారు విని వారిలో దేవుని మహిమను చూసటానికి అక్కడ ఉన్నాడు, వారి మధ్యలో ఉన్నాడు. వారు ఎప్పుడైతే దేవుని మాట అవిధేయతగా ఉన్నారో దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆడ దేవుని ఉనికి లేకుండా పోయినప్పుడు ఎన్ని పూజలు పురస్కారాలు చేస్తే లాభం ఉంది? ఎన్ని బలులు అర్పిస్తే లాభం ఉంది? దేవుని మనసు ఏది గెలుచుకోలేనటువంటి విధంగా భక్తినగా అయిపోయారు. అప్పుడు బబులోనుకు చెరపట్టారు కదా. బబులోను 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పునఃప్రారంభించబడ్డది. ఎవరు?
యూదా ప్రధానుడైనటువంటి ఎవరు చెప్పండి? నెహెమ్యా. ఇంకా నెహెమ్యా గోడలు కట్టాడు, గుడి పూనుకున్నది ఎజ్రా. తర్వాత ఎజ్రాకు ముందు ఎవరు? యూదా ప్రధానుడు జెరుబ్బాబేలు. ఎవరు? జెరుబ్బాబేలు. ఎజ్రా, నెహెమ్యా కాలంలో అది మళ్ళీ పునర్ప్రారంభించబడ్డది, పునర్నిర్మాణమైంది. ఇంకా అది యేసయ్య పుట్టే కాలంలో హేరోదు రాజు ఉన్నాడు. అతడు దాన్ని ఇంకా కలర్ఫుల్గా తయారు చేశాడు, ఇంకా గంభీరంగా చేశాడు. ఇది రెండో కటకం. అక్కంచెల్లి హేరోదు వరకు అది రెండో కటకం అయిపోయింది. మళ్ళీ క్రీస్తును సర్వ సమాజం, ఇజ్రాయెల్ ప్రజలు అపార్థం చేసుకుని ఆయనకు సెలవేసినప్పుడు ఆ పాపం వీళ్ళ కొట్టింది. ఓ నిరపరాధిని అపరాధిగా చేసి ఒక బందిపోటు శిక్షించినట్లుగా యేసయ్య మనందరి కోసము ఇదిగో ఇజ్రాయేల్ ద్వారా ఆయన శిక్షింపబడ్డాడు. అయితే అతడు రక్షకుడుగా అనేది ఉంటే వాళ్ళు శిక్షించకపోయేది. ఇతడు మా కులాన్ని, మా మతాన్ని వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, చీలకం చేయుటకు, ఈ మత విధ్వంసం చేయుటకు వివాదాస్పదంగా ఉన్నాడని చెప్పి అతన్ని సిలువకేశారు. సో ఆ దోషమంతా, మన దోషమంతా ఆయన పరిహరించిన, అతను నమ్మిన వారికి విడుదలైంది. ఆయన చంపితే పెద్ద విషయం కాదని చెప్పి నాలుకే ఊరికి ఇలా వదిలిపెట్టారు, నాలుకే మరేశారు. ఆ పాపం మా మీద, మా కుటుంబం మీద, మా ప్రజల మీద ఉండును కాకంటే అది కొట్టేసింది. యేసయ్యను రక్షకుడిగా అంగీకరించలేదు కనుక ఆ పాపం, నిరపరాధుని యొక్క దోషమో తన మీదకి, వాళ్ళ మీదకి వచ్చేసింది. కాబట్టి క్రీస్తు శకము 70వ సంవత్సరమున క్రీస్తు సిలువకేయబడి తిరిగి లేచిన 35 సంవత్సరం లోపలనే 70వ సంవత్సరమున టైటస్ అనే రోమా అధిపతి ద్వారా ధ్వంసం చేయబడి అగ్ని చేత ఘోరంగా మొత్తం నేలమట్టం చేశారు. అప్పటి నుండి ఏదో ఒక రాజు దాన్ని ఆక్రమించుకోవడం, దాన్ని మొత్తం పునాదులు లేకుండా చేయడం. లాస్ట్కి ఇప్పుడు ఈ కాలంలో వెస్టర్న్ గోడ అని చెప్పి, పడమర గోడ అని చెప్పి, అది ఏడుపుల గోడ అని ఒక గోడ మాత్రమే నమోదు ఉంది. మిగతా లోపలంతా ఆలక్స మసీద్ వచ్చేసింది, డోమ్ ఆఫ్ ద రాక్ వచ్చేసింది. వాళ్ళ మతాలు ఆడ నివాసం ఉండి వాళ్ళ మత కార్యకలాపాలుగా వాళ్ళు ఆ మసీదులు కట్టుకున్నారు. ఇప్పుడు అంత్యదినాల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం అక్కడికి వచ్చి, ఇది మా స్థలం, ఇది అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం కలిగిన స్థలం, ఇది యూదుల స్థలం అని కొట్లాడినప్పుడే జగడం మొదలై, ఇదిగో నానాటికి యూదులు అక్కడ బలపడితే మన పాలస్తీనా ఇస్లాం సహోదరులు మన ఘర్షణ జరుగుతుంది, భయంకరమైన ఘర్షణ. అది యుద్ధానికి దారితీసి కల్లోలం ఆలు కొట్లాడుకుంటే మనకు వచ్చింది ఆర్థిక ఇబ్బంది. అవునా కదా? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎందుకు అక్కడ అర్మోజ్ జలసంధి మూయబడుతున్నప్పుడు మనకు రాలేదండి? ఘోరమైనటువంటి నూనెలకు పెరిగినప్పుడు, పెట్రోల్కు, డీజిల్కి పెరిగినప్పుడు, క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు, తర్వాత వంట నూనె పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, అన్ని నిత్యావసరాలు అన్నీ మోపడై కూస్తుంది. ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ముడిపడి ఉండేది ప్రపంచమంతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవి సూచనలు చూసుకుంటూ భక్తి పెంచమంటున్నాడు. భక్తి పెంచండి, భక్తులే బలపరచబడండి, భక్తిని ఇంకా సహవాసంలో భక్తులు ఎదగండి, నా రాకడకు మీరు సిద్ధపడండి అని ఈ సూచనలు చెబుతూ ఉన్నా. వాత వేసినట్టుగా తయారు కావద్దు, మందగించే విధంగా ఉండొద్దు. అది చూసి కొత్తగా ఎప్పడుస్తుందో అని మనము నాలుక మరణిస్తే ఆ యూదులకు వచ్చిన గతి మనకు పడుతుంది. ఏసైనా సిలువకేసినప్పుడు గట్లనే నాలుకే మానేసింది కదా, పెద్ద విషయం కాదు అని. సో మనం కూడా అలాంటి పరిస్థితి వస్తుంది, చెదిరిపోతాం అన్నమాట దేవుని నుండి, దేవుని సముఖము నుండి. సరే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పర్వతం నుంచి దేవుని ఉనికిపోయింది. ఎందుకంటే ఆ పర్వతము మీద ఉన్న రాజే యేసయ్య, సియోను రారాజు ఎవరు? యెరూషలేము రాజు ఎవరు? షాలేము రాజు ఎవరు? యేసయ్యనే రాజుని పోగొట్టుకుంటే ఆ రాజ్యానికి ఏముంటుంది కల? ఆ ప్రాంతానికి ఉంటుందా? ఆ పరిశుద్ధ స్థలము ఇప్పుడు ఎక్కడ పోయింది తెలుసా?
యేసయ్యలో ఉందన్నమాట. హల్లెలూయా. ఆయనే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు నీతిమంతుడు, ఆయనే మనకు సత్యస్వరూపుడు, ఆయనే మనకు విమోచకుడు. కనుక ఆయన స్థలములో, ఆయన నామంలో వస్తే అన్ని నామాల కంటే పై నామము, అన్ని పర్వతాల కంటే పై పర్వతం ఎవరు? యేసయ్య. యేసయ్య అనే పర్వతం అనే నామములో వచ్చి ఉన్నాం. ఆడికి వస్తే సాదృశ్యం ఏం తెలుసా? పర్వతాల్లాగా ఉన్నతంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే అన్ని పర్వతాలకు ఉన్నత పర్వతం ఏంది? దేవుని పర్వతం కదా. సో అన్ని నామాల కంటే పైన యేసు నామం, దేవతలు అనబడిన నామము కావచ్చు, మనుషులకు ఇవ్వబడిన నామం కావచ్చు, ప్రఖ్యాతగాంచిన మహాత్ములుగా పేరుగాంచిన దేవతలుగా పేరుగాంచిన అందరికంటే పై నామము యేసు నామం. అన్ని పర్వతాల కంటే శ్రేష్టమైన పర్వతము యెహోవా పర్వతం కదా. ఎందుకు పర్వతమైంది అది? అందరూ అంటే నీదేందుకు గొప్ప, మా పర్వతం కంటే నీ పర్వతము దేవుడు కోరుకున్న పర్వతం పెద్ద ఏం లెక్క, అది బొడబొడగా ఉంది, మామూలుగా ఉంది, మేము ఎంత శిఖరంగా ఉన్నాం, ఎంత గొప్పగా ఉన్నాం, ఎంత విశాలంగా ఉన్నామని ఓర చూపులు చూస్తుందట యెహోవా పర్వతం వైపు. చూద్దాం ఆ కీర్తన 68వ కీర్తన 16వ వచనం చూద్దాం. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓర చూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోని నివాసం ఉన్నాడు. ఆ పర్వతం కోరుకున్నాడు కాబట్టి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏంది నీ గొప్పతనము? మీకంటే విశాలంగా ఉన్నాం, మీకంటే బలిష్టలుగా ఉన్నాం, మీకంటే పొడుగా అజానుగా ఉన్నాం, అంటే శిఖరంగా ఉన్నాం, ఎత్తుగా ఉన్నాం. ఏంది దేవుడు నిన్ను కోరుకున్నాడు అంటే ఆ పర్వతములో పరిశుద్ధతను బట్టి దాని గౌరవం వచ్చింది, నీతిని బట్టి దాని గౌరవం వచ్చింది, సత్యాన్ని బట్టి దాని గౌరవం వచ్చింది. దేవుడు దానిలో నివాసం ఉన్నాడు కాబట్టి అది చూపరులకు అంత పెద్దగా ప్రత్యేకంగా గొప్పగా విశాలంగా బలిష్టంగా లేక శిఖరంగా కనబడకుండా సియోన్ అంటే యేసయ్యకి ఇష్టమైంది. ఎందుకు తెలుసా? ఆడ పరిశుద్ధత నిలిపాడు దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉంటే ఈ లోకంలో మనం ఎంతమంది కులం తక్కువ అని, గుణం తక్కువ అని, నీ స్థితి చదువు లేదని, లేకపోతే నీకు అనారోగ్యం ఉందని, నీ పరిస్థితి ఏదైనా నేను చిన్న చూపు చూస్తే నీలో పరిశుద్ధత నిలుపుకున్నాడు కనుక, నీలో దేవుడు ఉన్నాడు కనుక నువ్వు అందరికంటే పైదానిగా పైవాడుగా ఉంటా. అలా చెప్పండి. అందరు మనుషులందరూ నిన్ను ఓరో చూపు చూస్తారు. ఏంది నీకు పెద్ద బిర్రు? ఏం బిర్రు? మన దేవుని నమ్ముకున్నందుకు మనకు బిర్రు. దేవుని బట్టి మనకు అతిశయం, పరిశుద్ధతను బట్టి అతిశయం, నిత్య జీవం బట్టి అతిశయం, నీతిని బట్టి మనకు అతిశయం, ఇంకా జీవముల దేవుణ్ణి కలిగి ఉన్నందుకు, మనకు విమోచన కలిగినందుకు మన గర్వకారణం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, అందరూ ఈ లోకములో దేవుడు చెప్పినట్టుగా వినకపోతే నరక కూపలో పడే ప్రమాదం ఉంది, అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పిలుస్తున్నాడు, పిలిచి పర్వతం వైపు రండి 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 అన్నాడు, పిలుస్తున్నాడు. అక్కడ యెహోవా చూసుకున్నాను. యెహోవా ఈయనే, ఆయన చూసుకుంటాడు నీ కాపాడటానికి, నేను భద్రత ఇవ్వటానికి. ఎందుకంటే ఆయన యథార్థపరుడు. ఈ లోకంలో ఇతని కంటే దేవుడు మనకెవడు? ఇతడే కదా యథార్థపరుడు. చదువుదాం 18వ కీర్తన. మనకు ఆశ్రయపురము, మనకు ఆశ్రయదుర్గం ఎవరు? యెహోవా దేవుడు తప్ప ఇంకెవరున్నారు? చదువుదాము కీర్తన 18వ కీర్తన. పాటలను మనము అధ్యాయం అనొద్దు. 18వ కీర్తన ఓకే 31, 32 వచనము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏదండి? ఆశ్రయదుర్గమే ఏ పర్వతం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకి దేవుడు జన్మించినప్పుడు ఇదివరకే ఆ యెరూషలేము జన్మించాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు గమనించలేదు, యూదులు తృణీకరించారు.
ఇప్పుడు ఎక్కడ ఆయన నామములో 2-3 కూడుతారు, అదే దేవుని యొక్క పర్వతం. ఇది ఆధ్యాత్మికంగా ఛాయగా, అంటే ఏముంది, అదేమో భౌతికంగా రూపం ఉంటే, ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనము క్రీస్తు పేరిట మనం పర్వతం మీద, అంటే ఉన్నత నామములో మనం కూడుకున్నాం. అంటే యెహోవా పర్వతం మీదకి వచ్చాం మనం. ఎందుకు? పరిశుద్ధపరచబడటానికి వచ్చాం, నీతిలో స్థిరపరచబడటానికి వచ్చాం, ఆయన సత్యములో అంటే బలపరచబడటానికి వచ్చాం, జీవములు నడిపించబడటానికి, పరిశుద్ధపరచబడటానికి వచ్చామండి. అందుకోసమే యేసయ్య నామం అంటే ఒక పర్వతము సూచిస్తుంది. అన్ని నామాల కంటే పైనామం కదా, అన్ని పర్వతాల కంటే గొప్ప పర్వతము. ఎందుకంటే మిగతా పర్వతాలన్నీ ఎవరు చూస్తున్నాయి, ఎంతో గొప్పనిది. అంటే దానిలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఆ పర్వతానికి విలువ వచ్చింది. ఎందుకంటే జీవముల దేవుడు అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ సత్యపురం ఆ ప్రాంతం పేరు, ఆ పర్వతము ప్రతిష్ఠింపబడ్డది పరిశుద్ధత ఉండటానికి. ఇర్మీయా గ్రంథములో 31వ అధ్యాయము 24వ వచనం, 23వ వచనం చదవండి. ఇశ్రాయేలు, ఇర్మీయా 31వ అధ్యాయము 23వ వచనమా? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రము, దానికి నీతి క్షేత్రం అని పేరు, ఆ యొక్క పర్వతం పేరు. ప్రతిష్ఠింపబడిన పర్వతమా, యెహోవా ఆశీర్వదించునుగాక అనే మాట ఇకను వాడుకొందరు. హల్లెలూయా. దేని బిడ్డలారా, మంచిగా చదవండి వాక్యము, మంచిగా చదివి ఇతరులు వినేవారికి వినిబుద్ధే మనసు కలిగే విధంగా చదవాలి. అట్లాగా మీరు భక్తి సాధన చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రోజులు మీరు భక్తి చేసిన కొద్ది మీలో కాన్ఫిడెన్స్ పెరగాలి, నిశ్చయత పెరగాలి, భయపడద్దు, తత్రపాటు అసలుకే ఉండకూడదు. భక్తి సాధన ఉంటే తప్పక చేస్తుంది ఆ పట్టు. సరే, ఇప్పుడు ఈ పర్వతానికి చెరపట్టిన బారినట పిలుస్తున్నాడు. ఈ పర్వతము నీతి క్షేత్రం అట. ఈ పర్వతము ప్రతిష్ఠింపబడ్డ పర్వతం, యెహోవా పర్వతం. కనుక మనం ఒకప్పుడు పాపమని చెరలో ఉన్న మనల్ని, ఈ లోకములో అనే కాడు కింద ఉన్న మనల్ని అందరినీ తీసుకొచ్చి ఈ ప్రతిష్ఠింపబడిన పర్వతం అన్న ఈ నీతి అనే క్షేత్రమైన ఈ స్థలానికి, అనగా యేసయ్య నామములోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఫస్ట్ ఛాయగా చూపించాడు, నీడగా భౌతికమైన లోకములో, అనగా ఈ లోకములో ఇజ్రాయేలును సాదృశ్యంగా చూపించాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక క్రీస్తే ఆ పర్వతానికి రాజుగా ఉన్న ఆ షాలేము రాజు, ఆ సియోను రాజు, యెరూషలేము రాజు, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచింది. ఎందుకు తెలుసా? ఈయన పరిశుద్ధపరచటానికి. అందుకోసం ఆయన నామంలో కూడినప్పుడే ఆయన ప్రతిష్ఠింపబడిన పర్వతం మీదకి వచ్చిన వారం అవుతున్నాం ఆధ్యాత్మికంగా. ఆ రాజు ఈ పరిశుద్ధపరచబడిన ఆయన నామమైనటువంటి ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి వచ్చిన వారందరూ యెహోవా ఈరేగా, అనగా యెహోవా చూసుకుంటాడు, నన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయనే. నా భక్తి వల్ల పరిశుద్ధపరచబడలేను, నేను కొంతవరకు దేవుని జ్ఞాపకార్థంగా ఉంటాను, నా దేవుని యొక్క మాటలు విని దేవుని కార్యాల్లో ఉన్నప్పుడు. కానీ ఆయన పరిశుద్ధపరిచేది మాత్రమే యేసయ్య నామం అనే ఆ పర్వతము. నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను నీతిగా నిలబెట్టడానికి, నన్ను నీతిగా అలంకరించడానికి, ఆయన జీవ మార్గంలో సత్యం నడిపించబడటానికి ఆ పర్వతమే నన్ను ఉద్ధరిస్తుందని ఎలాగ అబ్రహాము ఇస్సాకును తీసుకొస్తున్నాడో, మనమందరము అబ్రహాం సంతతిగా ఉన్న మనము ఇస్సాకు సాదృశ్యంగా మనమందరము ఈ ఇస్సాకులాగా ఎడికొస్తున్నాము, ఈ పరిశుద్ధ పర్వతమైన యేసయ్య నామంలోనికి వస్తున్నాం. హల్లెలూయా. అందుకోసం యేసయ్య ఆ రాజు, ఆ పర్వతం మీద ఉన్న రాజు,
ఆయన నామంలో పోగు చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామంని తీసుకొచ్చి మనం పరిశుద్ధపరచటానికి, ఇచ్చి వారిని తీసుకుపోవటానికి యేసయ్య రారాజుగా రాబోతున్నాడు. అది హల్లెలూయా. మనందరినీ తీసుకుపోయి ఆ పరిశుద్ధ ఆ ఒలివ కొండ, ఆ యెరూషలేము కొండ ఉందా, ఆ కొండ మీదకి దిగరాబోతున్నాడు. ఆ ఒలివ కొండ, సియోను కొండ, ఎక్కడ ఒలివ కొండ మీదికి వచ్చి ఈ లోకంలో 1000 పరిపాలన ఆ పరిశుద్ధ కొండ నుంచెలే రారాజుగా ప్రపంచాన్ని ఏలబోతున్నాడు, పాలించబోతున్నాడు. ఇది గొప్ప విషయం, ఇది ప్రణాళిక, దేవుని ప్రణాళిక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు వెనుకపోయినట్టుగా చెరపట్టబడినట్టు కాకుండా ఆ దుష్టుని బంధించి 1000 పరిపాలనలో పరిశుద్ధత అంటే ఏంటిది, నీతి అంటే ఏంటిది, సత్యం అంటే ఏంటిది, జీవం అంటే ఏంటిది. ఎందుకంటే సత్యంగా ఉండడం అంత విషయం అంత సాధ్యం కాదండి. ఈ లోకంలో కొంచెం అసత్యం, కొంచెం సత్యం, కొంచెం అశుద్ధత, కొంచెం పరిశుద్ధత, కొంచెము దుర్నీతి, ఒక నీతి అని ఈ 2 in 1గా బ్రతుకుతున్న చాలామంది. ఇది అన్యుల్లో అపోహ ఉంది, ధన్యుల్లో ఉన్నా కూడా అంతా మనం పరిశుద్ధంగా ఉండలేమండి. అరే పరిశుద్ధంగా ఉండటగా పిలిచిగా చేయడం, మళ్ళీ నీవు కొత్త కవిత్వం పెట్టద్దా. లోక మనసు కలిగి పరిపూర్ణంగా కావాల్సిందే, నీతిలో, సత్యములో, ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన సత్యములు, జీవములో మనము పరిశుద్ధంగా పరిపూర్ణతగా ఉండటానికి పిలుస్తున్నాడు. ఎందుకంటే మనము 1000 పాలనలో ఉండటానికి, మనము నిత్య జీవంలో శాశ్వతంగా ఆయన పాలనలో ఉండటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసము సొదొమ గొమొర్రా మనకు సాదృశ్యం చెప్తున్నాడు. ఈ సొదొమ గొమొర్రా ఈ లోకానికి సాదృశ్యము. అట్లా ఒకరోజు అగ్నిగంధకాలు ఈ లోకం మీద పడబోతుంది. ఎందుకంటే దుష్టాంతంగా ఆల్రెడీ మన సొదొమ గొమొర్రా మీద పడ్డది, అది చూపిస్తున్నాడు అనమాట. అది లోకమంతటికి రాబోతుంది, సొదొమ గొమొర్రా మీద పడిన అగ్నిగంధకాలు. అందుకోసమే అక్కడ నీతిమంతులుగా ఉన్నటువంటి లోతు కుటుంబానికి పర్వతానికి పోయి దాక్కోనమన్నాడు. ఆ పర్వతమే యెహోవా పర్వతం, అది ఆ సాదృశ్యమే యెహోవా పర్వతం. మనమందరం వచ్చి ఈ పర్వతం మీద దాక్కుంటే ఆ అగ్నిగంధకాల నుంచి కాపాడబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక పర్వతంలాగా ఉన్నది యేసయ్య నామము. యేసయ్య ప్రతిష్ఠింపబడిన నామము, నీతికి కలిగిన నామము, పరిశుద్ధమైన నామము పర్వతంలాగా ఉంది. దేవుడు కోరుకున్న పర్వతంలాగా యేసయ్య ఉన్నాడు. కనుక యేసయ్య నామంలో మనము ఈ లోకమనే మరి సొదొమ గొమొర్రా మీద ఆ యొక్క వారి పాపము, వారి యొక్క ఆవడాలకు దేవుడు ఓర్వలేనటువంటి ఆ దుష్టత్వంలో ఉన్నటువంటి వారి మీద ఎలాగా అగ్నిగంధకాలు పడ్డాయో అట్లా లోకమనే సొదొమ గొమొర్రా లాగా ఉన్న ఈ లోకము దేవుడు అంత్య దినాల్లో వారి యొక్క ఆగడాలకు సహించలేక ఓర్వలేక అగ్నిగంధకాలు కురిపించే విధంగా ఉంది. కాబట్టి వాటిని ముందే మనం ఏం చేయాలి? సొదొమ గొమొర్రా మీద ఆ అగ్నిగంధకాలు రాకమునిపే సొదొమ గొమొర్రా నుంచి ఎవరు విడుదల పొందుకున్నారు చెప్పండి? లోతు ఫ్యామిలీ కాపాడబడ్డది, ఆ పర్వతం పోయి దాక్కుంటే కాపాడబడ్డది. అవునా కదా? కాబట్టి మనం ఈ పర్వతం అనే క్రీస్తు నామంలో వచ్చి ఉన్నాం. మనము నలుగురులాగా మనం ఉండకుండా ఈ లోకమద్దు నాకు యేసయ్య నాకు కావాలి, ఎందుకంటే యేసయ్య నాకు నా సమస్య తీసేస్తాడు. అయితే ఆ సమస్యకు మూలం ఏంటి తెలుసా? పాపం అనే స్వభావం. అది పెచ్చిపేరకుండా మళ్ళీ నా శరీరంలో అది మళ్ళా గట్టి కావద్దు, అది ఎప్పుడు బలహీనత కావాలి. ఆ పాపం అనే గుణం, ఆ భక్తిహీనత అనే గుణం, ఆ దోషమైన స్వభావం, తాత్కాలికమైన సుఖబోలు నన్ను గొప్పగా ప్రభావితం చేస్తుంది చూడు, అది తొలగిపోవటానికి మనం వస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది తొలగిపోవటానికి క్రీస్తే మన మీద పట్టు ఉండాలి. క్రీస్తే, ఎందుకంటే ఆయన రక్తం ధారపోసింది, ప్రాణం పెట్టింది మనల్ని పరిశుద్ధపరచడానికి, జీవనంలో నడిపించడానికి, ఎప్పటికప్పుడు నూతనత్వాలు స్థిరపరిచి మనలో ఉన్న పాప స్వభావం తొలగించడానికి, ఏ రోజు ఆ రోజు కీడును తొలగించి ఆయన క్షేమముగా, ఆయన ఆశీర్వాదమైన క్షేమము మనకు, ఆ క్షేమకరమైన పరిశుద్ధత, ఆ నీతి, ఆ సత్యం మన జీవితంలో కలగటానికి. అందుకోసమే మనము యేసయ్య నామమైన ఈ పర్వతం మీదకి రాగలిగాము. ఈ పర్వతం మీదకి వచ్చినప్పుడే ఇస్సాకు ఎలా తప్పించబడ్డాడు చూడండి. ఆ గొర్రె బదులుగా తప్పించబడలేదా? ఆయనకు బదులుగా గొర్రె వధించబడి ఇస్సాకు ఎలా తప్పించబడి, మనం అలా తప్పించబడటానికి యేసయ్య బలియాగం ద్వారా మనము పరిశుద్ధపరచబడటానికి, మన దుస్థితి ఆయన మీద వేసుకుని, ఆయన పరిస్థితి
ఆయన పరిశుద్ధత మనకి అనుగ్రహిస్తున్నాడు. అది మనం విశ్వాసంగా తీసుకొని పరిశుద్ధపరచబడాలి. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవులారా, ఒకటే మనకు చెప్తున్న, లోకములో నలుగురు ఎట్లా పడితే అట్లా చేసినట్టుగా నువ్వు జీవిస్తే నలుగురికి తీర్పు చెప్పినట్టుగా నీకు తీర్పులోనికి వచ్చే విధంగా ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి తీర్పులోనికి వచ్చిన మనం, తీర్పు నుండి బయటకు వచ్చిన మనము మళ్ళీ తీర్పులోనికి పడిపోకుండా కాపాడబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నమ్ముకొని ఎట్లా పడితే అట్లా జీవిస్తే ఆయన సహించుడు. అట్లనే కదా ఐగుప్త దేశం నుంచి విడుదల పొందుకున్న ఇజ్రాయెల్ పిల్లలు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించినప్పుడు ఏం చేశాడు? వారి గమ్యస్థానము ఆ యొక్క పాలు తెల్లలు ప్రవహించే ఆ వాగ్దాన స్థలం కానాను దేశం చెరక మునిపే అరణ్యములలో మరి దేవుడి శిక్షకు కారకులైపోయి హతమార్చబడ్డారు కదా, నశింపబడ్డారు కదా. అది మనకు గుణపాఠంగా సాదృశ్యంగా చెప్తున్నాం. కాబట్టి మన ఆ యాత్ర, ఆత్మీయ యాత్ర, పరిశుద్ధ యాత్ర, ఆ పరమ కానాను యాత్ర ఉన్న మనము మార్గ మధ్యంలోనే మన గమ్యం చేరకుండానే దేవుని ఉగ్రతకు, దేవుని అసహ్యానికి, దేవుడు తృణీకరింప ఆ స్థితిలో మనం పడిపోవద్దు. నేను ప్రేమ గలవాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు కూడా ప్రేమిస్తేనే కదా అనుబంధం ఇంకా దృఢంగా బలంగా ఉండి కొనసాగించబడుతుంది. అయితే మరి ఆయన పరిశుద్ధుడు కదా, మరి పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు ఇవ్వగలుగుతావు కనుక ఆయన దగ్గరికి వచ్చి పరిశుద్ధపరచబడాలి. మళ్ళీ బుద్ధిగా ఆయన మాటలో, ఆయన బాటలో, ఆయన పరిపాలనలో, ఆయన నడిపింపులో నువ్వు ఉండాలి. ఈ భూమి మీద ఉన్న రోజులు అలాంటి అనుగ్రహం పొందుకుంటూనే ఉంటే నువ్వు యేసయ్య రాకడకు నువ్వు ఆయన బిడ్డలుగా స్థిరపరచబడతావు, నువ్వు ఎత్తబడతావు. స్థిరపరచబడిన నీవు ఎత్తబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అనుగ్రహం పొందటానికే బబులోన్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, అనగా యూదా జనాంగము, ఆ నెబుకద్నెజర్ కాలములో ఒక విగ్రహము పెట్టాడనమాట. ఈ ప్రజలందరూ నా పాలనలో విధేయత కలిగి ఉన్నారా లేదా అని పరీక్షించడానికి ఒక పెద్ద విగ్రహం పెట్టాడు, దేవత విగ్రహంగా. ఆ విగ్రహానికి దాసోహం కాకపోతే, సాగిలపడకపోతే, పూజించకపోతే అగ్నిగుణులు పడేస్తా అన్నాడు. అందరూ వివిధ మతాలు, వివిధ కులములో ఉన్నవారు, వివిధ జాతుల్లో ఉన్నవారు, దేశంలో ఉన్నవారు, 121 ఆస్థానములో ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ ఆయన ఆజ్ఞకు భయపడి మరి వారి దేవతలు వదిలిపెట్టి ఈ నెబుకద్నెజర్ చూపించిన ఈ బబులోను రాజు ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకు మొక్కుతున్నారు. ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు పాస్టర్, మొక్కుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎవరండి? షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు మాత్రం మొక్కుతలేరు. పైపెచ్చి వీళ్ళు రాజ దర్బారులో గొప్ప అధిపతులుగా సేవలు అందిస్తున్నారు రాజుకు. కాబట్టి వీళ్ళు మొక్కుతలేరు. మిగతా వాళ్ళు అధిపతులు చెప్తున్నారు, అందరికీ ఇది రాజాజ్ఞ. అధిపతులమైన, రాజభవనంలో ఉన్న, సామాన్య ప్రజల్లో మధ్యలో ఉన్న మనం అందరం మొక్కాల్సింది. లేకపోతే దండన రాజు ఏం చేశాడో అగ్నిగుండంలో పడేస్తాడు. వాళ్ళు మా యెహోవా దేవుడు తప్ప, జీవముల దేవుని తప్ప నేను ఎవరికి మేము సాగిలపడం. అప్పుడు రాజాజ్ఞ కూడా మీరు ధిక్కరిస్తారండి. మరి ధిక్కరించడమో మేము కావాలని గర్వంకో కాదు. మా దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు. ఎందుకంటే జీవముల దేవుడు ఒకడే కదా, సృష్టికర్త ఒకడే కదా. ఆ ఒక్క తండ్రికి మనం బద్ధులంగా అయి ఉండాలి. కానీ ఇంకా వేరే మరి తండ్రి పేరు చలామైన వాళ్ళందరూ దేవతలు ఎందుకు అవుతారండి? మనమే ఏర్పరచుకున్నది. రాజు ఏర్పాటు చేశాడు, తెలియక ఏర్పాటు చేశాడు. కాబట్టి తెలిసిన వాళ్ళం మేము ససేమిరా ఒప్పుకోం. రాజాజ్ఞ కూడా ధిక్కరిస్తామా? ధిక్కరించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ధిక్కరిస్తాం. మా దేవుడికి వ్యతిరేకం ఉంది కాబట్టి. అప్పుడు రాజు ఈ విషయం రాజు దగ్గరికి పోయింది. విషయం రాజు అంటాడు, షద్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకురండి, నా ఆజ్ఞనే ధిక్కరిస్తాడని గద్గాయించి గుర్రు చేస్తూ కోపంగా, ఆవేశంగా, నా ఆజ్ఞకి మీరు లోబడరా, ఉల్లంఘిస్తారంటే అప్పుడు ఏమంటే తెలుసా? రాజు ప్రభువా,
నా ఏలినవాడా, నా ప్రభువా అని సాగిలపడినట్టుగా మాట్లాడలే. దేని బిడ్డలు చాలామంది ఈ లోక అధిపతులకు, కులాలకు, మతాలకు సాగిలపడతారు. ఎందుకు? దేవుడు నమ్ముకున్నా కూడా అదే బానిస బ్రతుకు, అదే బాంచన బ్రతుకు. అదే ఎందుకు మరి మీకు ఆ రోగం ఎందుకు పెట్టిండు? మరి పనికాడ కానీ లేకపోతే అధిపతులు గౌరవించండి, కానీ దాసోహంగా బానిసలుగా బాంచనగా ఉండకూడదు. నీ దేవుడు అలా చేయలే. నిన్ను స్వతంత్రంగా ఈ లోకం అనే బానిసత్వం నుంచి, కాళ్ళ నుంచి నిన్ను విడిపించుడు కదండి. ఎందుకు ఆ బానిస బ్రతుకులు? ఎందుకు ఆ బాంచన బ్రతుకులు? ఎందుకు 4 పైసలు వస్తాయనా? నీ కులం నేర్పిందా? నువ్వు ఏ కులంలో ఉన్నా ఆ కులం తత్వం నుంచి బయటపడాలి కదా. చాలామంది లేదు, అదే బుద్ధి, అదేందో మరి. అధికారంగా ఉండరు, మంచిగా దేనిలో ప్రలోభం, గౌరవంగా ఉండాలి. మీకు ఆత్మాభిమానం లేదండి మీ జీవితంలో. అదే పాస్టర్ను మంచిగా ఎదిరించమని ఎదిరిస్తారు, కానీ బయట మాత్రం అదేందో. నా సంఘంలో ఉన్న కొంతమంది చూశాను, కులం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర లేకపోతే కులం తక్కువ ఉన్న వాళ్ళకి ఏదో నుంచి బెనిఫిట్ ఉంటే వాళ్ళకేదో ఒక దొంగిలో పోయి వాళ్ళ సంఘం నాకినట్టుగా లేకపోతే వాళ్ళకు దాసం అయినట్టుగా బానిసరిగా అంత లత్కోరుగా ఉంటారు. అదేంటిది? అలా చెప్పాడు దేవుడు. నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదు, మీకంటూ ఆత్మాభిమానం లేదు. వాళ్ళ ఎంగిలి మెతుకులకు మనం అట్లా ఉండదు. అది ఉంటేనే ఉండకపోతుందండి. గౌరవంగా ఉండాలి, అధికారంగా ఉండాలి. హల్లెలూయా. ఇదిగో ఈ నెబుకద్నెజరుకు ఈ శద్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు కదా, రాజు అయిన నెబుకద్నెజరా అన్నప్పుడు గతుకుమన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. అప్పటిదాకా మా ప్రభువులు మమ్మల్ని పాలించేవారుగా, మన ఏలినవాడా అని చెప్పిన తగ్గింపున్నవారు అసలు సమయం వచ్చినప్పుడు నెబుకద్నెజరా, రాజు అయిన నెబుకద్నెజరా, నీ ఆజ్ఞకు మేము లోబడమంటున్నారు. ఇంకా రాజుకి ఎంత పొడసుకు రావాలి? అంటే కోపం ఇంకెక్కువ రావాలి కదా. ఆవేశంతో ఊగిపోతున్నాడు. నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అవును, మరి నా దేవునికి వ్యతిరేకంగా నువ్వేమైంది, నువ్వు నీ తాత ఏంది, నీ జయజమ్మలైనా ఇట్లా మాట్లాడతాం. ఎందుకంటే నా దేవుడు అలా చేయొద్దని చెప్పినప్పుడు మీరు పదే పదే చేయమని మమ్మల్ని నీ అధికారం చేత, నీ అధికార దర్పణం చేత మమ్మల్ని ఘోరంగా మరి అజమాయి చేస్తున్నారు, బాగా ఒత్తిడి చేస్తున్నారు. మేము సాగిలపడం అని అంటున్నారు. బెండ్ మేము బాగునైన తర్వాత అంటే మేము కాలిపోయినా పర్వాలేదు, కానీ మేము బెండ్గా మేము లోబడం. అరే వీళ్ళకు బాగా ఎక్కువ అయిపోతుందని చెప్పి 7 అంతలు ఆ వేడి చేశాడు. 7 అంతలు అయినా పర్వాలేదు. వాళ్ళకేం తెలుసా, మామూలు ఒక్కంతుంటే అలా అలా పడితే చాలా అవస్థ అవుతుంది, తొందరగా చచ్చిపోవటానికి ఉండదు. 7 అంతలు అనుకో, ఇట్లా వెడంగానే కథ బగ్గుమడిపోతాం, అయిపోతాం. అందుకోసం వాళ్ళు 7 అంతల్లాగానే వాళ్ళను రాజును రెచ్చగొట్టే విధంగా ఏమంటారు? ఫస్ట్, రాజా నువ్వు చెప్పుతున్నది మా దేవుడికి వ్యతిరేకం, మేము మా దేవుడికి తప్ప ఇలాంటి ఆజ్ఞ రాజు అయినా జయజయములు పలికిన మేము లోబడము. ఈ విపత్తు నుంచి, అగ్నిగుండం నుంచి మా దేవుడు కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడకుండా మేము సచిన మేము పడం అంతే. మా దేవునికి అలాంటి కట్టుబడి ఉన్నాం. అంటే వీళ్ళకి బాగా ఎక్కువ ఉందిరా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైనికులు, ఎవరక్కడ సైనికులను పిలిచి 7 అంతల గరం చేయించాడు, 7 అంతల మంట చేయించాడు, 7 అంతల అగ్ని వేడి కొలిమి ఏర్పాటు చేశాడు. వాళ్ళను పట్టి ఆ 7 అంతలు చేయబడినటువంటి ఆ అగ్నిగుండాలు పడేస్తే ఈ అజానుభావులుగా బలిష్ఠులుగా ఉన్నటువంటి, ఈ దారుఢ్యులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులే కాలిపోయే దాని శేఖకు దెబ్బగా కాలిపోయారట. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు మానసికంగా సిద్ధపడిపోయారు. 7 అంతల వేడితో ఇట్లా పడేయంగానే చచ్చిపోవాల్సిన విధానం అంతే. ఇక కొన ఊపిరితో కొట్టుకునే విధంగా కాకుండా 7 అంతలైనా తొందరగా చచ్చిపోవటానికి వాళ్ళు పూనుకున్నారండి. కానీ దేవుడు ఏం చేసిండు? దేవుడిని సేవించిన ఆ జీవుల దేవుడు వాళ్ళ ముగ్గురులో ఒకడై అక్కడ ఉన్నటువంటి ఆ మంట శకను, ఆ శక్తిని నిర్వీర్యం చేసి మనం కాపాడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
ఎందుకు తెలుసా? ఈ తాత్కాలికమైన మంట పర్వాలేదు, కానీ శాశ్వతమైన నరకం ఉంది కదా, మంట, అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మంట ఘోరం కదా. ఆ మంటకు కంటే ఈ మంట, ఈ వేడిమి తాత్కాలికం. ఈ రోజుంటే రేపు మంట అయిపోతుంది. ఇది శరీరానికి. దేనికి లోబడితే శాశ్వతమైన మంటలు పడిపోతారు. ఆ శాశ్వతమైన మంటల నుండి కాపాడబడటానికి ప్రతి ఆదివారం పిలిచి నేను పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, తాత్కాలికమైన సుఖాలు చూడొద్దు, శాశ్వతమైన సుఖాలు చూడండి. ఇదే అందుకోసమే చదువు సందేహం లేకుండా రోజు లేబర్ పని చేస్తే ఎప్పటికప్పుడు డబ్బులు వస్తాయి. కానీ చదివితే ఓ 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కష్టపడితే 30 సంవత్సరాలు జాబులో మంచి చక్కగా రిలాక్స్గా అవచ్చు. అవునా కాదా? అందుకని చదవమంటున్నారు కదా. మరి చదువు కంటే ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానము అనగా పరలోక జ్ఞానము కలిగి ఉండండి. పరలోక విద్యార్థులు కలిగి ఉండండి. ఎందుకంటే ఈ లోక యొక్క ప్రలోభంలో తాత్కాలికమైన సుఖభోగాలకు మీరు పోతే నిత్య నరక నాశనంలో పడిపోతారు, నిత్య నరక గుండంలో. హలో, కాబట్టి మనుషులకు దాసాలు కావద్దు, సార్లకు. కొంతమంది పాస్టర్ల కంటే సేవకుల కంటే సార్లని బాగా పోడదాం మనం. ఎందుకంటే 40 వస్తే ప్రమోషన్ కొడుతుంది కదా. నా ఎంత గౌరవించాలకు అంతే గౌరవించండి, సిన్సియర్గా ఉండండి. పై అధికారులకు సిన్సియర్గా ఉండండి, పనిచేయండి మీ సిన్సియర్గా. కానీ ప్రార్థనకు దేవునితో అనుబంధానికి విఘాతం కలిగేటువంటివి చెప్తే సారీ మీకు చేయలేదు సార్, ముఖస్థుతి లేకుండా ఏమన్నాను. ఎందుకంటే దేవుడు బుద్ధి పుట్టిస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది, నీ ఇంక్రిమెంట్ పెరుగుతుంది. సరైన జాబ్, నిన్ను రిస్క్ లేకుండా చక్కగా క్షేమకరమైనటువంటి జాబ్, నిన్ను అలసట కొట్టకుండా, నిన్ను గొప్పగా ఇబ్బంది పెట్టకుండా. తాత్కాలిక నా మాట విన్నావా? దేవుడు నీకు ఇప్పుడు అందిస్తున్నాడా అని ఎన్ని మీకు అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా వీళ్ళను తూలినాడినా, తాత్కాలిక వీళ్ళను బాగా రద్దీ కలిగేటువంటి ఉద్యోగంలో పడేది, బాగా బిజీ ఆయన దేవుడు అలా ఉపశమనం కలిగజేసే విధంగా ఎవరినో ఒకరిని వాడుకొని నేను గొప్పగా క్షేమకరమైనటువంటి రిలాక్స్ కలిగినటువంటి ఉద్యోగంలో పడేస్తాడు. అంత గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడు కనుక దీనికి లోబడండి. పని దగ్గరైనా ఏదైనా కానీ ఎవరికి దాసం కావద్దండి. మనకు ఆత్మాభిమానం ఉంది, మనకు వ్యక్తిత్వం ఉంది. దేవుడు మనకి వ్యక్తిత్వం ఇచ్చాడు, మనకు ఆత్మాభిమానం ఉంది కనుక కులంలాగా, మతంలాగా, ఈ లోకరీతిగా అంతకుముందు యేసుప్రభుని నమ్మన్నట్టుగా దాసంగా, బానిస బ్రతుకులుగా, బానిస బ్రతుకుల నుంచి బయటకు రండి. ఆ మనస్తత్వం ఇదిగో ఇది ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఆ మనస్తత్వం బయటకు రాలే ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకు. అందుకోసం దేవుని గుణతకు పాత్రలు అయిపోయారు. దేవుడు అసహించుకున్నాడు. మీ బుద్ధి బోధించుకునేది కాదు, వాటిని విడిపించినా కూడా అదే బానిస బ్రతుకులు మీ అరణ్యంలో అదే ప్రవర్తిస్తున్నాడు. వ్యక్తిత్వం కలిగి, ఆత్మాభిమానం కలిగి బ్రతకలేకుండా ఉన్నారు. నా మాట వినలేకపోతున్నారు. ఆత్మాభిమానం లేదు మీ జీవితంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో ప్రలోభాలు పడిపోవద్దండి. ఈ లోకంలో నీకు రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇస్తానని అడ్డమైన విధానంలో నేను తిప్పితే ఏం అవసరం లేదు. దేవుడిని అందులో ఉంటే ఎంతమంది ఆటంకపరిచినాయి, ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇస్తాడు. అలాగని గర్వంతో వాళ్ళతో మాట్లాడమని చెప్తలేను. ప్రేమ చూపెట్టలే, లోబడాలే విధంగా, కానీ నీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, దేవుని అవమానపరిచే విధంగా, దేవుని నమ్ముకున్న ఆ గొప్పతనం లేకుండా ఇది బలహీనం చేసే తత్వము, అది ఏ పనైనా, నీ సొంత అంటే ఏ పనైనా, లేబర్ పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ పనైనా, నువ్వు చదువుకున్న కాడ వ్యాపారం ఏదైనా, నీకంటూ ఒక వ్యక్తిత్వము దేవుడిని పెట్టేటకు ఇష్టపడుతున్నావు. నువ్వు ఆత్మాభిమానంతో బ్రతకాలి. బానిసలుగా ఉండద్దు మీరు, నా బుద్ధి చూపెట్టద్దు మీరు. బానిసతనము మీరు 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 కటాక్షిస్తే బ్రతుకుతున్నట్టుగా దేవుని కటాక్షంతో బ్రతుకుతున్నా అనా కదా. అలాగని గర్వంతో, అహంకారంతో ఉండమని చెప్తాను. దేని దయ ఉండాలి, మనుషులు కూడా దయ ఉండాలి, కానీ ఆత్మాభిమానము పోగొట్టుకునే, కించపరుచుకునే విధంగా మనం ప్రవర్తించొద్దు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకు ఈ లోకమని నరకము నుండి కాపాడబడ్డకు తాత్కాలికమైన ఎంత శ్రమ అయినా దేనికోసం ఎదుర్కొందాం.
తప్పించుటకు సమర్థుడు. తప్పించుకున్న పర్వాలేదు, కానీ నిత్య నాశనమైన ఆ నరక కూపంలో పడిపోకుండా ఈ పర్వతం అనే యెహోవా పర్వతము, ప్రతిష్ఠింపబడిన పర్వతము, ఈ పరిశుద్ధపరచబడిన పర్వతము, నీతిలో నిలబెట్టే పర్వతము, మనని నీతి క్షేత్రములో నిలబెట్టే పర్వతములో ఆ యేసయ్య అనే నామమైన పర్వతంలో వస్తే మనకు అంత గొప్ప అనుగ్రహము ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడే ఆ పరిశుద్ధ పర్వతానికి వచ్చినప్పుడే ఆయన కొనియాడటానికి ఉంటుంది. ఈ అనుభవం లేకపోతే నువ్వు ఎంత స్తుతి ఆరాధన చేసినా దీనికి మహిమ ఉండదు. చివరిగా వాక్యం చదువుకొని ముగించుకుందాం. కీర్తన 48వ కీర్తన 1వ వచనం. నా దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహుగా కీర్తనీయుడునై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరిచాడు, ఎందుకంటే నిన్ను జీవంలో స్థిరపరుస్తున్నాడు, ఎందుకంటే నీతిమంతుడుగా నిలబెడుతున్నాడు. ఈరోజు వాక్యం చూడండి, సామెతలు ఏముంది? ఈరోజు 5వ తారీఖు కదా, ఏముంది వాక్యము? చదవండి. వాక్యం చూశారా? చదవరాదు, చూడరాదు. హలో చదవండి. అభిషేక్ చదవండి, చదువు అభిషేక్. ఆ క్యాలెండర్ తీయలేదు, చూసినావా? 5వ తారీఖు వచ్చినా కూడా బిజీ ఉద్యోగస్తులు కాబట్టి. సండే అయితేనేమో వ్యాపారం, ఇక వాళ్ళకంటే 2 ఆకులు ఇంకెక్కువ ఉన్నది. ఎందుకు అంటే పొద్దున సాయంత్రం పోతున్నాడు ఆయనే. వాళ్ళన్నా ఒక పని చేస్తే సన్ని 2 పనులు చేస్తాడు కదా. ఏడ తీరిక ఉండి చెప్పు. చదువు. 5వ తారీఖు. నీతిమంతుడు అందులోనికంటే దేవుని యొక్క ఆశ్చర్యపరమైన ఈ యొక్క పరిశుద్ధ పర్వతంలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంచాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సామెతలు చూసినా వాక్యం చదవడం రెఫరెన్స్ లేదు. సామెతలు 18:10 చదవండి. 18:10 సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, అంటే ఈ పర్వతం లాంటిది అనమాట. బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తి. ఎంత గొప్ప దేవుడు! ఆశ్చర్య దుర్గమన్నా బలమైన కోట కొండ ఆయన ఈ పర్వతమే అండి, ఈ కొండే అండి. హల్లెలూయా. నీతిమంతులకు ఇలా చేరి మనం సురక్షితంగా ఉండటకు పరిశుద్ధపరచబడి నీతి స్థిరపరచబడి నీతిలో నిలబడుతూ ఆయన జీవములో ఆయన సత్య మార్గములో నడిపించబడుతున్న ఆయన బిడ్డలుగా మనం సురక్షితంగా ఉంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు రోజు వాక్యం చదవరా? అట్లా ఉత్తర గుమ్మం మీద రోజుకు వాక్యం చదవండి, అది మీకు క్షేమం అవుతుంది. బైబుల్ చదువుతలేము, ఎందుకు చదువుతున్నాయి పాస్టర్? లేకపోతే వీళ్ళు ఎవరు ప్రతిరోజు పాస్టర్ చదివిస్తుంది. మొదలుగా లేచితే ఎందుకు? భక్తి చేయటకు, వాక్యం చదివేటట్టు. కానీ పాస్టర్ ఏం చేస్తుంది? చదివే వాళ్ళు చదువుతారు కాబట్టి అది మీకే అవకాశం ఇష్టం. మీరు ఏం చేస్తుంది? లేటుగానే అది రావడం, ఆ పాట అంతా మాత్రం ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే మీరు నిలబోతున్నారో ఏకీభవిస్తుంది. ఎవరికైనా అంతా ఆన్లైన్లో జరుగుతుంది కదా. తర్వాత నీతిమంతులు దాంట్లో ప్రవేశించి సురక్షితంగా ఉంచాలి. అంటే దేవుని పరిశుద్ధ పర్వతం ఏంటంటే మరి యేసయ్య నామములో మనము నీతిమంతులుగా ఆయన నమ్ముకున్న బిడ్డలుగా ఆయన నమ్మిన వాళ్ళందరూ నీతిమంతులు కనుక మనం పరిశుద్ధపరచబడి నీతిలో స్థిరపరచబడతారు. ఆయన దుఃఖంలో ఆయన ఆశ్చర్య దుఃఖంలో ఆశ్చర్యపరంలో. సో అందుకోసం మనం ఏం చేయాలి? మనం మరింత సురక్షితంగా మనం బ్రతకటానికి లోపల ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడేమో బలం పొందుకుంటున్నాం, ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఛార్జింగ్ లేకుండా ఆయన చేయలేదా? ఛార్జింగ్ అవుతున్నాం అంటే పరిశుద్ధపరచబడుతున్నాం, మనం నీతులు స్థిరపరచబడుతున్నాం, మనం సత్యంలో స్థిరపరచబడుతున్నాం, మనం ఆయన జీవంలో ఇవ్వబడుతున్నాం. అయితే లోకమంతా వారమంతా మళ్ళీ మనం పొందుకున్నదంతా బలహీనం అయిపోతుంది. అంటే మన కార్యాలు చేస్తూ మనం భక్తి చేసుకుంటున్నప్పటికీ కొన్ని చెడు ఆలోచనలు, చెడు మాట, చెడు క్రియలు, వాక్యానికి భిన్నమైనది, ప్రార్థన సాహసానికి నడిపింపుకి భిన్నమైనది మనలో
మన బలహీనతను బట్టి వస్తున్నప్పుడు ఈ పరిశుద్ధత, ఈ నీతి, ఈ జీవము బలహీన పడిపోతుంది. మళ్ళీ అందుకోసం ఆదివారం ఎక్కడికి వస్తున్నాం? దేవుని సహవాసమైన ఈ పర్వతం మీద కనుక పిలుస్తున్న నామమైన పరిశుద్ధ పర్వతమైన ఈ నీతి క్షేత్రమైన ఆయన పరిశుద్ధ నామములు చేరుతున్నారు. ఎందుకు సురక్షితంగా ఆయన ఆశ్రయం ఆ దుర్గమైన పర్వతం బలమైన దుర్గములో వస్తుంది. ఇప్పుడు ఏం చదివాము? సామెతలు 18:10 ఏమిటిది? బలమైన దుర్గం. బలమైన దుర్గం. దుర్గం అంటే పర్వతం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. yes యెహోవా దేవుడు. మనకు దేవుడు ఏంటంటే యెహోవానే నిజమైన దేవుడు. అతడే పరిశుద్ధుడు, అతడే యథార్థవంతుడు. ఆయన నామమే మనకు ఆశ్రయ పురముగా దుర్గంగా ఉంది. కాబట్టి ప్రేరులారా, ఈ పర్వతాన్ని ఎందుకు వస్తున్నామంటే ఈ క్రీస్తు నామం ఈ పర్వతం పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధంగా ఉంటే నిత్యజీవం పొందుకుంటారు. కాబట్టి ఈ లోక మాలిన్యం శరీరానికి ఎప్పటికీ అందుతూనే ఉంటుంది. హృదయానికి ఆత్మీయులు హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటారు, జీవులు స్థిరపరచబడాలి. అప్పుడు ఈ సాకు జయించబడినట్టుగా మనము నిత్య జీవం కలిగిన ఆ పరమేశ్వర మనకు బలంగా చనిపోయిన ఆ ప్రతాంతంగా పరిశుద్ధత జీవము స్థిరపరచబడదాం. దేవుడు జీవాపచకుండా రండి అందరం వచ్చి కలుసుకుంటాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రికి వందనాలప్ప. ఇదిగో ప్రభువా, ఈ పగటి కాలములో ప్రభువా నువ్వు చెప్పిన మాట తండ్రి, అన్నాడు అబ్రహాము తన ఇస్సాకు కుమారుని తండ్రి మోరియా కొండ పైన యెహోవా పర్వతానికి తీసుకొచ్చి యెహోవా ఈయనే అనగా యెహోవాని చూసుకుని సెలవిచ్చుకుందాం. అయ్యా, మా ప్రాబ్లమ్స్, మా సమస్యలు, మా ఆర్థిక ఇబ్బందులు అన్నీ తీర్చే స్థలమే ఇక్కడ. కానీ వాటన్నిటికీ మూలము, సమస్య మూలము మాలో ఉన్న అది ఒక పాపం అనే గుణం యొక్క స్వభావం తొలగిపోవటానికి, దాన్ని అణచివేయటానికి, అది మళ్ళీ మాలో ప్రభావితం కలగకుండా అది తూచిపెట్టబడటానికి మేము వచ్చి ఉన్నామయ్యా. దాని యొక్క బలము, దాని అధికారం నుంచి బయటకు వచ్చిన ఇదివరకు ఏసై నమ్ముకొని, కానీ వాటి అలవాట్ల ద్వారా ఇంకా మా మీద పట్టు ఆ పాపానికి, ఆ శాపానికి, ఆ అపవాదిని సాతానికి పట్టు వచ్చే విధంగా అనేకమైన చెడు ఆలోచనలు, చెడు మాటలతో, చెడు క్రియలతో, వాక్యానికి భిన్నంగా, వాక్య సారానికి, ఆలోచనకు, దీని నడిపింపుకు భిన్నంగా మమ్మల్ని బలహీనం చేసే విధంగా శరీర ఆశలతో, తాత్కాలికమైన సుఖభోలతో ఇదిగో పడగొట్టబడి, శోధించబడి మేము వచ్చి ఉంటున్నామయ్యా. వీటన్నిటికీ వాళ్ళ సమస్యను బట్టే, వీటి ప్రభావాన్ని బట్టే మాకు ఆర్థిక ఇబ్బంది, మనశ్శాంతి లేకుండా అయ్యా ప్రభుత్వం తల్లి అనవసరమైన విషయాల్లో ప్రభుత్వం మేము కలవరపడుతున్నామయ్యా. కలవరపడుతున్నాము, అందరూ కుంగిపోతున్నాము, అపరాధ భావంతో నింపబడుతున్నాము. అనేక విషయాలు ప్రభు పరాభావంగా, అనారోగ్యంగా, రద్దీతో, ఇబ్బందితో మునుగుతున్న మమ్మలను ప్రతి ఆదివారం తీసుకొచ్చి ఆ మూలమైన సమస్య, ఆ పాపమనే గుణముల నుంచి విడిపిస్తున్నామయ్యా. ఆ చెడు అలవాటును తప్పిస్తున్నామయ్యా. మన పరిశుద్ధ పచ్చబయటకే ఈ పర్వతమైన యెహోవా పర్వతమైన యేసయ్య నామములో తీసుకొచ్చి మనం పరిశుద్ధపరుస్తున్నాం, జీవంలో నింపుతున్నాం, సత్యములో నిలబెట్టుటకు అయ్యా నేను నమ్ముకునే విధంగా యేసయ్య మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచుందని పదే పదే మనం ఒప్పుకున్నప్పుడల్లా నీతి మాకు కలుగుతుంది. ఆ నీతిని కూడా మాకు అనుగ్రహిస్తున్నావయ్యా. దాన్ని కృపానియాతములుగా నీతిమంతులు ఈ నెలలో చేరి ప్రభా ఇదిగో ప్రభు స్తోత్రం తండ్రి, ఆయన ఆశ్రయ దుర్గములో, బలమైన దుర్గములో చేరుతున్న మాకు సురక్షితంగా ఉంటున్నామయ్యా. అలాంటి అనుగ్రహం కలిగించమని ప్రార్థిస్తాం. అందుకోసం అందరూ విశ్వాసంగా ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న సారం గ్రహించి అందరూ ప్రభు సజీవ యాగంలో అర్పించుకొని నీ బలియాగం ద్వారా మళ్ళీ పరిశుద్ధపరిచి జీవం పొందుకొని మళ్ళీ నీతిలో స్థిరపరచబడి సత్యంలో నడిపించబడటానికి, నీ అధికారంలో నడిపింపులో ఏకీభవించడానికి కృప చూపెట్టినట్టు ప్రార్థిస్తాం. అందుకు ప్రభువా నీ బలియాగం ఆశ్రయించిన వారందరికీ నీ బలియాగం ద్వారా దీవించబడిన ప్రతి బిడ్డకు ప్రభు నీవే నీ శరీరం అనే రొచ్చును ప్రభు ద్రాక్షరసం అనే నీ రక్తాన్ని ప్రసాదిస్తున్నావయ్యా. ఆశ్రయించి ప్రసాదించబోతున్నావయ్యా. దానికి సిద్ధపడటం సాధించి రక్షణ తీసుకొని ఇది ప్రభు శరీరం అని, ద్రాక్షరసం తీసుకుని ఇది ప్రభు ఇది రక్తం అని ఇక ప్రభు విశ్వాసంలో పాలు పొంది ఇంకా ధన్యకరంగా నిలబెట్టమంటూ ఆలోచిస్తాం. నా ప్రభు యేసు నామములో ప్రార్థించి కూర్చున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ
దేవుని కటాక్షం ద్వారా అందరికీ ఆయన జీవనం నడిపించబడుతుంది.